వాటర్ క్యాన్ ఇవ్వండి. వాటర్ దిగడియమ్మా క్యాన్ అన్న చేదియాను. ఓకే తీసుకెళ్ళండి. సార్ ప్రిన్సిపల్ సార్ అన్నదానా సార్ సార్ కొద్దిగా సైడ్ సర్కపడు మేడం గారి దగ్గర ప్రిన్సిపల్ సార్ కొంచెం బ్యాక్ సార్ సార్ కొద్దిగా మీడియాలో రా. అరే అన్న మీడియాలో రాకండి. దీపం జ్యోతిర్నమోస్తుతే దీపం జ్యోతిర్నమోస్తుతే. సరే కట్ చేయడం సార్. రోసయ్య గారి పేరు మీద నామకరణం చేయడం జరిగింది. సో కార్యక్రమాలుగా రాష్ట్ర కార్యక్రమాలుగా జరపాలని నిర్ణయించడం జరిగింది. సో అందులో భాగంగా మనందరినీ కూడా అక్కడ అసెంబ్లీ ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ వేదిక మీద ఉన్న మన పెద్దలైన ఎమ్మెల్యే డైరెక్టర్ గారికి, అలాగే మన అధికార ప్రతినిధులు, అలాగే న్యాచురల్ ఆఫీసర్స్, అలాగే మాజీ కార్పొరేటర్ శశి కుమార్ గారికి ఎన్నో రోజులు చిన్ననాటి సంబంధం ఉంది. వారు అప్పట్లో ప్రైవేటైజేషన్ ఉండేది, తర్వాత గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకృతాశ్రమం మన అమీర్పేట తవ్వకుండా మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది అన్నది అది ప్రకృతి లా. అంటే మనం నడవగలిగితే బాగుంటుందని ఈరోజు ఈ కార్యక్రమం రోసయ్య ఒక పరిణామం. కానీ రోసయ్య గారి గురించి చెప్పాలి అంటే ఆయన గణితంలో చాలా గొప్పవారు. వారు ఫైనాన్స్ మెయింటెనెన్స్లో కానీ ఫైనాన్స్లో కానీ చాలా మంచి రెజల్యూషన్స్ కూడా చేయడం జరిగింది. తీసి ఆరోగ్యంగా ఉండేటట్టు చేయటము, ఆయుష్ ఏదైతే ఆయుష్ మినిస్ట్రీ ఉందో ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు కూడా దీన్ని పూర్తిగా, అలాగే ప్రజలందరూ కూడా ప్రకృతాశ్రమం న్యాచురల్ ఎక్కడ ఉంది అంటే అమీర్పేట డివిజన్లో ఉండడము అన్నది కూడా ఇట్స్ లైక్ ఆర్ ప్రైడ్, మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు. అదేవిధంగా మెడికల్ స్టూడెంట్స్, ఇందులో పనిచేసేటువంటి స్టాఫ్, స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. దివంగత నేత పులిజెట్టి రోసయ్య
పొడిజెట్టి రోషయ్య గారిని చూస్తే తెలుగుతనం పుట్టిపడేటువంటి నాయకుడు. గుంటూరు తెనాలి ప్రాంతంలో వైశ్య కమ్యూనిటీలో జన్మించినటువంటి రోషయ్య గారు ఆయన చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఆ తర్వాత సమాజానికి సేవ చేయాలన్నటువంటి దృక్పథంతోనే శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తిరిగి మరి వెనక్కి వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. ఒక 3-4 సార్లు శాసన మండలి సభ్యునిగా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, సుదీర్ఘకాలం మంత్రిగా, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు అంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. పదవులు అనేది రాజకీయాలలో చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. శాసన మండలి కాగానే, శాసనసభ కాగానే, లేకపోతే మంత్రి కావాలనేటువంటి ఫైనల్ రకరకాలుగా జరుగుతుంది. కానీ ఒకే ఒక నాయకుడు రోషయ్య గారు పదవులన్నీ వారి ఇంటి దగ్గరికి వచ్చినటువంటి సందర్భం. ఆయన 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. 7 సంవత్సరాలు ఏకతాటిగా ప్రవేశపెట్టినటువంటి నాయకుడు. ఆయన ఎప్పుడు చూసినా చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు. ఆయన వయసులో చాలా పెద్దోడైనప్పటికీ మరి నాకు వారికి ఉన్నటువంటి అనుబంధం కూడా శాసనసభలో చాలా సందర్భాలు అన్నిటికీ మించి ఆయన ఈ యొక్క సనత్ నగర్ అంటే మన నియోజకవర్గానికే ఓటర్ కావడం, వారి నివాసం కూడా ఇక్కడ నేచర్పూర్ హాస్పిటల్ ఎదురుగానే ఉండడం, ఆ సందర్భాలలో వారు మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు నాతో మాట్లాడారు. ఎందుకంటే వారికి న్యూస్ పేపర్స్ కూడా ఈ జోన్ల వారీగా వారి ఇంటికి వచ్చేది సనత్ నగర్ ప్రాంతం, సికింద్రాబాద్ ప్రాంతం కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పేవాడు, శ్రీనివాస్ నువ్వు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నావు, నేను చాలామందిని చూసినా కానీ చాలా చురుకుగా ఎప్పుడు చూసినా ప్రజల మధ్యలో ఉండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని చాలా సందర్భాలలో నన్ను అప్రిషియేట్ చేస్తుంటే నాకు ఆనందం వేసింది. ఎందుకంటే ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు, వయసులో పెద్దవాడు, అటువంటి వారి ఆశీర్వాదం కావాల్సినటువంటి సందర్భాలు ఇవన్నీ ఉంటే బట్ వారు మరి మరణించినటువంటి సందర్భంలో ఆ తర్వాత ఈరోజు మరి ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి ధర్మిలా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం. రెండవది నేషన్ క్యూర్ అనేది ఏదైతే మన యొక్క ఆరోగ్యపరంగా మీకు అందరూ తెలుసు, ఈ మధ్యకాలంలో లేట్ కోడ్ డిసీజ్ వస్తుంది. ఆ మధ్యలో కరోనా వచ్చింది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా లేనిపోని రోగాలు వస్తున్నటువంటి సందర్భం. అంటే ఎంతో ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేకపోయే సందర్భం. రెండోది మనం హెల్తీగా ఉండాలంటే రెగ్యులర్గా మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, డాక్టర్ అప్రోచ్ కానివ్వండి, లేకపోతే మనము రెగ్యులర్గా వాకింగ్ కానీ యోగా కానీ చేసేటువంటి సందర్భం. బట్ నేను 2014లో మరి సనత్ నగర్కు రిప్రజెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో నేను నేచర్పూర్ హాస్పిటల్కి రావడం, ఇక్కడ విజిట్ చేయడం, ఆ తర్వాత నేను ఇక్కడ అడ్మిట్ కూడా కావడం, ఇక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి మరి వైద్యాన్ని ఏ విధంగా ఇక్కడ మనము అందజేస్తున్నాం,